టైమ్స్ ఆఫ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ విజయశాంతి. ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న తెలుగు సినిమా సలార్ మూవీ ఎలా ఉందో మన శివమల్లాల గారి మాటలతో తెలుసుకుందాం. సార్, సలార్ నమస్తే మూవీ. విజయశాంతి గారు. నమస్తే ఫస్ట్ టైం అండి. ఇలా వచ్చినట్టున్నారు, యా కొత్తగా అండి. మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నట్టున్నారు. యా అండి, ఆల్ థ్యాంక్ ది యూ వెరీ సో బెస్ట్. ఓకే, మీరు కూడా ప్రభాస్ సినిమాతో స్టార్ట్ అయ్యారు. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ పెద్ద పెద్ద సినిమాల గురించి చర్చ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే సలార్ సినిమా గురించి మొత్తం ప్రపంచం అందరూ ఒక్కసారిగా సలార్ సినిమా టికెట్లు కావాలను, అడ్వాన్సులు బుకింగ్ల గురించో ప్రతి దగ్గర గురించి ఒక్కొక్క దాని గురించి రికార్డు వస్తూనే ఉండింది. దానికి కారణం ఏంటంటే ప్రభాస్ బాహుబలి తర్వాత ఒక పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఒక 3 ఏళ్ల తర్వాత ప్రశాంత్ నీల్ వచ్చారు. ఆయన కేజీఎఫ్ అనే ఒక సినిమాతో ఒక చిన్న స్టార్ని ఒక పెద్ద స్టార్గా చేసి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అది యాక్చువల్లీ ఒక కన్నడ ఒక డైరెక్టర్, ఒక చిన్న డైరెక్టర్ లాగా స్టార్ట్ అయిన అతను ఒక్కసారిగా మొత్తం ప్రపంచం దృష్టి ఆకర్షించి మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ రావడంతో సినిమా మీద అందరికీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఎలా ఉండింది అంటే, ఎలా ఉండింది అనే దానికంటే కూడా ఒక్కొక్క పాయింట్ గురించి మనం మాట్లాడదాం. అదే యాక్షన్, అదే అంటున్నారు కదా, యాక్షన్ మూవీ, నో డైలాగ్స్ అని, అంటే కొన్ని ద్వారా తెలుసుకున్నారు, మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. లేదు, నిజంగానే నాకు తెలిసి ప్రభాస్ అన్ని మూవీస్లో కంటే ఈ మూవీలోనే డైలాగ్స్ తక్కువ. 3 గంటల సినిమా ఉంటే దాదాపు 3 పేజీల డైలాగ్స్ కూడా ఉన్నాయో లేవో అన్నట్టుగా అనిపించింది. అవునా, డైలాగ్ లేకుండా మూవీ బోర్ రాదా అండి? అలా బోర్ రాకుండా వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ ఎలివేషన్స్ ఇస్తా ఉన్నారు, హీరో ఎలివేషన్స్. మధ్య మధ్యలో ఎందుకు హీరో ఇలా ఉంటాడు, ఏంటి కారణం అనేది ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక్కొక్క దానికి ఒక కంక్లూజన్ ఇస్తా వచ్చారు. ఓకే. ప్రభాస్ ఏంటి, ప్రభాస్ ఎక్కడి నుంచి అట్లా వెళ్ళాడు. ఇది అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇది ఎప్పుడో 1000 సంవత్సరాల కిందటి నుంచి జరుగుతున్న ఒక కథ, ఒక తెగలకు సంబంధించిన కథ. ఆ తెగల్లోనే కొట్టుకొని రాజులైన వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళు, వాళ్ళు మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఒక కుర్చీ కోసం ఒక యుద్ధం జరిగితే ఆ ఫైట్లో ఏంటి అసలు ప్రభాస్కి అక్కడికి ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఉంటుంది. చివరికి వచ్చేలాకే దాన్ని ఎట్లాగా ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాడు, ఎందుకు కనెక్ట్ అయి ఉంటాడు అంటే అక్కడ చూడాలి. అలాగే పృథ్వీరాజ్ క్యారెక్టర్, పృథ్వీరాజు ఈయన చిన్నప్పటి నుంచి చాలా జాన్ జిగిరి దోస్తులు అనమాట. ఎవరు? ప్రభాస్ గారు, ప్రభాస్ పృథ్వీరాజు. ఓకే. పృథ్వీరాజ్ కోసం ప్రభాస్ ఏమైనా చేస్తాడు. ఓకే. అలాంటి ఒక క్యారెక్టర్. ఓకే. దానికోసం అతను చెప్పిన పని, పృథ్వీరాజ్ కోసం చెప్పిన పని ఎవడేమైనా అడ్డుపడితే మాత్రం వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు, ఏమైనా చేయడానికి రెడీ ఉంటాడు. అట్లాంటి ఫ్రెండ్ ఇతను. ఓకే. ఇంకొకటి అంటే అమ్మగారి గురించి కూడా ఉందని నేను విన్నాను. అది ఎలా ఉంది, ఆ క్యారెక్టర్ ఎలా ఉంది? అమ్మగారి గురించి అంటే గతంలో కూడా మనం ప్రభాస్తో గమనిస్తే ఛత్రపతిలో అమ్మ సెంటిమెంట్ ఎంత గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంది. అందులో కూడా శివాజీ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఇకపోతే మీకు బాహుబలి క్యారెక్టర్ లో కూడా మాహిష్మతి సామ్రాజ్యంలో అమ్మాయిల అంటే కొంచెం సెంటిమెంటల్ లైక్ బాగా చూస్తారు, ఆ ఎమోషనల్ కాంటెంట్ ని బాగా తీసుకుంటారు. అక్కడ బాగా చేస్తాడు, అందరికి అట్లనే బాగా డార్లింగ్ అయిపోయాడు అతను. ఆ ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా బాగా చేస్తాడు. కానీ ఇందులో ఇంకా బ్యూటీ ఏంటంటే వాళ్ళ అమ్మ మాట జమ దాటకుండా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇందులో అమ్మాయిని ఇందాక మాట్లాడారు కాబట్టి అమ్మే కాకుండా చిన్న చిన్న పిల్లలకి ఎవరో ఒక ఆ రాజ్యంలో, ఈ భారతదేశానికి సంబంధం లేని ఒక రాజ్యంలో వాళ్ళంటూ ఒక రాజ్యంలో బతుకుతున్నప్పుడు వాళ్ళెంత క్రూర మృగాల్లాగా, వాళ్ళంత అణగారిన వర్గాల్లాగా, ఎంత ఘోరంగా వాళ్ళ కింద బతికే మనుషుల్ని చిత్రహింసలు పెట్టి వాళ్ళ చిన్న చిన్న పిల్లలు 10 ఏళ్ల పాపలు 11 ఏళ్ల పాపల్ని ఎలా అనుభవిస్తాడు అనే దానికి సంబంధించి ఇందులో చాలా మంచి కమ్యూనికేషన్ చెప్పి వాళ్ళకి చేశాడు. నాకు అది బాగా నచ్చింది. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే భగవంత్ కేసరి అనే ఒక సినిమాలో కూడా బాలకృష్ణ గారు సంబంధం ఉండదు, ఒక చిన్న క్యారెక్టర్ సంబంధం లేకుండా ఒక స్కూల్కి వెళ్ళిపోయి అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకూడదు, ఇది అని చెప్పేవి సన్నివేశాల వల్ల చూసాను. అవును, ఒక మూవీలో బాలకృష్ణ గారి మూవీలో దాని వల్ల కూడా ప్రజలకి ఒక అవేర్నెస్ వచ్చింది. అంటే ఇట్లాంటి వాళ్ళు మంచి విషయాలను చెప్పడానికి ఒక పెద్ద స్టార్ హీరోస్ ఎంతో ఉపయోగపడతారని, దీనికి మధ్యలో వీళ్ళని యూజ్ చేసుకోవటం పెద్ద కమర్షియల్ ఎంటర్టైనర్లో ఇలాంటి ఒక మంచి విషయాలు చెప్పడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. సో మంచి తీసుకున్నారంటే ఒక చిన్న పాప కోసం లైక్ అవునులేండి. ఇప్పుడు మనకు సొసైటీ అంతా పిల్లల మీద ఎంత సేఫ్టీ లేకుండా మదర్స్ ఎంత వరి అవుతున్నారో, కరెక్ట్ ఇది ఒక మెసేజ్ లాగా ఉంది. అందుకని అది గ్రేట్ అనిపించింది నాకు. అట్ ద సేమ్ టైము అక్కడ మీరు డైలాగ్ కూడా గమనిస్తే ఒక చిన్న పాప ఎప్పటికైనా అమ్మ కాటారమ్మా
ఎప్పటికైనా మమ్మల్ని కాపాడాలమ్మా కాపాడాలమ్మా అంటే అప్పటికే కాటేరమ్మ అంటే ఆ దేవత అంతా కూడా శిథిలావస్థలో ఉంటుంది. పాడిపోయిన ఒక గుడిలాగా ఒక పాడిపడిపోయిన విగ్రహం ఎలా ఉంటుంది బూజు బట్టి అలా ఉంటే, ఎప్పుడైతే ప్రభాస్ అక్కడికి ఎంటర్ అయ్యాడో అమ్మ ఆ దేవత తన కొడుకుని పంపించింది అని వీళ్ళు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అలా చెప్పటం అనేది కూడా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆ దేవుడిని శుభ్రం చేసుకొని మళ్ళీ పూజించుకోవటం, అంటే ఒక వ్యక్తి వల్ల మనకి మంచి జరిగితే వాడిని దేవుళ్ళ కొలుస్తాం అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఇట్లాంటి సినిమాల్లో మనం బిట్స్గా చెప్పుకుంటూ పోవచ్చు. ఎస్పెషల్లీ ప్రశాంత్ నీల్ సినిమాలో ఫస్ట్ నుంచి కూడా మీరు గమనిస్తే ఎప్పుడు కూడా గ్రేట్నెస్ ఏంటంటే థర్డ్ పర్సన్ గురించి చాలా గొప్పగా ఎలివేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం గమనిస్తే కేజీఎఫ్లో ఒక రాకీ బాయ్ అంటూ ఉంటారు. అమ్మో ఎవడై రాకీ బాయ్ అంటే ఇంకా వాడి గురించి కథలుగా చెప్తూ ఉంటాం. అందులో చాలా ఇందులో కూడా ఒక ఉండొచ్చు ఎండ్ ఆఫ్ ద స్టోరీ వరకు. ఓకే, అదే మీరు అన్నారు కదా లాస్ట్ వరకు అసలు రెబల్ మన ప్రభాస్ గారు మనకి స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు ఏమీ తెలియదు కానీ ఎండ్ ఆఫ్ ద టైం ఓకే ఈయన అన్నది మీరు అది మనం రివీల్ చేయొద్దు. ఎందుకంటే ప్రేక్షకులు ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. మనం ఏదో వెళ్ళి మనం ముందు చూసి వచ్చి వాళ్ళకి పాపం ఆ ట్విస్ట్ ని రివీల్ చేయొద్దు. నేను అందుకని ఎప్పుడు కూడా కథని స్పాయిల్ చేసే బ్యాచ్ లో నేను ఉండను. కానీ దానిలో ఉన్న ఎలివేషన్స్ మనం కూడా మనకు చేతనైనంత సినిమా నిజంగా చూడటానికి పనికి వస్తే ఎలా చెప్పొచ్చు. లవ్ స్టోరీ ఏమైనా ఉందా అండి? లవ్ స్టోరీ ఇంతవరకు ఇది ఫస్ట్ చాప్టర్. ఇది సలార్లో ఇది ఫస్ట్ సినిమా ఒక 3 గంటలు ఉంది. నెక్స్ట్ ఇంకొక సలార్ 2 కూడా కంపల్సరీ నాకు తెలిసి వచ్చే సంవత్సరం రావచ్చేమో. ఇప్పటికైతే ఇంకా లవ్ స్టోరీ గురించి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా ఏం రివీల్ చేయలేదు. శృతి హాసన్ అడుగుతా ఉంటే శృతి హాసన్కి ఒకసారి చెప్తాడు దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు అని ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చి వదిలేడు. కానీ సంథింగ్ ఏదో ఉండింది అక్కడ, ఏదో ఉండింది, అదేంటనేది తెలియాలి. సో మీరు టోటల్గా మూవీ ఎలా ఉంటుంది అంటున్నారు? ఈ సినిమా అయితే ప్రభాస్ హిట్ అవుతున్నారా? అట్లా హిట్ అవుతుంది అనేది నేను అంటే నేను 100% ఇది హిట్ మూవీనే. దేనికంటే మొదటి రోజున మీరు గమనిస్తే నా లెక్క ప్రకారం ఈ రోజు 70 నుంచి 80 కోట్లు బాక్స్ ఆఫీస్ షేర్ వస్తుంది. ఏది మొత్తం ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ అలా లెక్కేసుకుంటే అంత స్టామినా ఉన్న హీరోలు ఎవరున్నారు? అంత రేంజ్ వర్క్ ఉన్నారు. ఇప్పుడు పోతే గవర్నమెంట్ వాళ్ళే డైరెక్ట్గా సినిమా టికెట్ రేట్ పెంచేసుకోండి అని చెప్పి 400 రూపాయలు నేను వెళ్ళిన టికెట్ 400 రూపాయల టికెట్. అది 400 రూపాయలు పెట్టుకొని కూడా సినిమాకి వెళ్ళగలం అంటే ఓటీటీ ఉంది కదా 10 రోజుల్లో 15 రోజుల్లో సినిమా వస్తుంది కదా అనుకునే మైండ్ సెట్లు ఉన్నాయి. ఎంతోమంది పైరసీల్లో చూస్తుంటారు. అయినా కూడా ఈ సినిమాకు ఉన్న క్రేజ్కి మొదటి రోజే సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు టికెట్ దొరికిన వాళ్ళు ఎంత పిచ్చిగా మీరు గమనిస్తే సినిమా థియేటర్లో ఆడపిల్లలు కూర్చొని ఆడపిల్లలు ఓ అని విజిల్ చేస్తున్నారు, అరుస్తున్నారు. అట్లాగే ఉంటుంది. ఆ రేంజ్ ఉన్న హీరోలు ఎవరున్నారు? అట్లా అనుకుని మనం కమర్షియల్ నెంబర్స్ మాట్లాడుకుంటే వాళ్ళు తీసిన సినిమా కూడా చిన్న సినిమా కాదు. ప్రతిదీ ఎక్కడ ఫ్రేమ్లో చూసినా అసలు మీకు ఆ యుద్ధ సన్నివేశాలు అయితే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఒక ఇంగ్లీష్ మూవీ నిజంగానే బాబాయ్ వీడు నిజంగా బాహుబలి, వీడి ప్రపంచంలో వీడి ఎంత పెద్ద కొండనైనా పగలగొట్టగలడేమో అన్నట్టు ఒక ఎలివేషన్ ఉంటుంది. అదే చిన్నతనంలో చూస్తే అంత బుద్ధి కుశలత ఉంటుంది, అతను ఎంత తెలివిగలడని చెప్పడం కోసం అతను ఒక పెద్ద పహిల్వాన్తో పోటీ పడాల్సి వస్తే దాన్ని ఎంత స్మార్ట్గా డీల్ చేశాడు. అట్లా ఉంటుంది. అట్లా డిఫరెంట్గా వాళ్ళు క్రియేటివిటీ అదిగాక సెట్స్ వేయటం కానీ వాళ్ళ సామ్రాజ్యాలని సృష్టించుకోవటం. మళ్ళీ మీరు గమనిస్తే కూడా అక్కడ కేబుల్ బ్రిడ్జెస్ ఉంటాయి. వాళ్ళంటే మారుతున్న కాలానికి మారుతూనే ఉంటారు, అప్డేట్ అవుతూనే ఉంటారు, సెల్ ఫోన్లు వాడతారు, అన్నీ వాడతారు, లేటెస్ట్ వెపన్స్ వాడతారు, ప్రపంచంలోనే దొరకని ఎక్కడెక్కడ లేటెస్ట్ అన్నీ ఉంటాయి. కానీ బట్ వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదు, భారతదేశంతో సంబంధం లేదు అన్నట్టుగా చూపిస్తారు. అందుకని వాళ్ళదొక తెగ, వాళ్ళదొక జాతి. తెగలని అన్నారు కదా, ఒక 4-5 తెగలు అని అన్నారు. ఆ తెగలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ దానికి సంబంధించిన మన్నార్ వాళ్ళు రాజుగా ఉంటారు. ఈ మన్నార్ వాళ్ళకేను శౌర్య వంశస్థులు ఉంటారు. ఈ శౌర్య వంశస్థులకి ఒక గొడవ ఉంటుంది, అది క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. ఆ శౌర్య వంశస్థుల్లో మిగిలిన వాడు ఎవడో ఒక శకునిలాగా మిగిలిపోయి వాళ్ళని అంతమొందించాలని ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఎవరో కూడా నేను చెప్పను, అది మంచి పాత్ర. ఇట్లాగా చాలా మంది క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ ఎలా ఉందండి? ప్రతి క్యారెక్టర్ లో నాకు బాగా నచ్చింది వచ్చేసరికి
ఆబ్వియస్గా ప్రభాస్ ఉంటుంది. ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్ కూడా చాలా ఇంటెన్సిటీ ఉంది ఆ క్యారెక్టర్లో. ఆ డెప్త్ వాడు చెప్పావు కదరా అంటే నేను నువ్వు ఇన్నేళ్ళు అయితే ఎందుకు ఫోన్ చేయలేదంటే నువ్వు పిలవలేదు నేను రాలేదు అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా పర్ఫెక్ట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. దానికి కరెక్ట్గా సరిపోయిన ఒక మన్నార్ కింగ్కి ఉండాల్సిన అర్హత అదే దొర అవ్వటానికి కొన్ని అర్హతలు కావాలి. వాళ్ళు చెప్పిన విధానం కూడా బాగుంది. మొత్తం 98 మంది ఉంటారు, 61 మంది మామూలు వాళ్ళకి ఒక్కొక్క ఓటు ఉంటుంది. కొంతమందికి 3 ఓట్లు ఉంటాయి, దొరలకి కింగుకి 15 ఓట్లు ఉంటాయి. అట్లాగా చాలా బాగుండింది. అది నాకు చాలా చాలా విపరీతంగా నచ్చింది. ఆ దర్బార్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే నేను అనుకోవటం ఏంటి, ఎందుకు అంటే ఇక్కడ సాంగ్స్ ఏ ఉండవు, బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్లోనే ఎలివేషన్ సాంగ్స్ ఏ ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళని కాపాడాడు, మొత్తం ఆ తెగలోని ఆడపిల్లలందరినీ కాపాడాడు. వాళ్ళని కోడి పిల్లలతో పోల్చారు. కోడి పిల్లల్ని అవసరమైనప్పుడల్లా తినాలనిపించిన కోడి కోసుకొని తిండినట్టే ఈ అమ్మాయిల్ని వాళ్ళకి ఎప్పుడు అవకాశం వచ్చి ఎప్పుడు వాళ్ళకి వాళ్ళ మగతను గుర్తు వస్తే అప్పుడు వీళ్ళు పిల్లలు రావాలన్నట్టుగా ఉంటే ఎంత దారుణమైన విషయం. అట్లాంటి విషయాన్ని చాలా బాగా చెప్పించాడు. అక్కడ విజిల్స్ పడతాయి. సినిమాలో ఓవరాల్గా ఒక 10 సార్లు మంచిగా విజిల్స్ పడతాయి. అలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి. అందుకే ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. కానీ నాకు తెలిసి రెగ్యులర్ సినిమాని ఒక ప్యాషన్తో ఫ్యామిలీతో చూడాలనుకున్న మూవీ అండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, 100% చూడొచ్చు. ఇందులో వల్గారిటీ ఏం లేదు, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ప్రాబ్లమాటిక్ అయితే ఏం లేదు. కథ విపరీతమైన వైలెన్స్. అసలు అతను ఎంటర్ అయ్యాడంటే కనుక రెబల్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక థియేటర్ నేను ఊహించగలుగుతాను. అది అట్లాగా నెక్స్ట్ లెవెల్లో ఉండింది. అవన్నిట్లో కూడా చాలా బాగున్నాయి ఎలివేషన్స్. అది కాక మేకింగ్, అన్నిటికంటే ముఖ్యంగా మ్యూజిక్. రవి బసూర్ అనే మ్యూజిక్ అసలు నెక్స్ట్ లెవెల్. మనకి పాటలు లేకపోయినా 3 గంటల సేపు సినిమాలో డైలాగులు లేకపోయినా, అంటే డైలాగులు ఉంటాయి, ప్రభాస్కి ఎక్కువ డైలాగులు లేకపోవడానికి రీజన్ ఏంటంటే సెకండ్ ఎపిసోడ్లో సెకండ్ పార్ట్లో చూపించి వచ్చాము, సలార్ 2లో చూపించి వచ్చాము. అందువల్ల అనిపించింది దీనిలో ఇంతవరకే ఉంది. అంటే అక్కడ జనాలంతా ఎక్సైటెడ్ గా నెక్స్ట్ సలార్ 2 కోసం వెయిటింగ్, ఇట్లా టెన్షన్ పడిపోతారు ఏమవుతుందో అని. ఎందుకంటే డైలాగ్స్ లేవంటున్నారు కదా. 3 hours మూవీ. డైలాగ్స్ లేవంటే ఓన్లీ ప్రభాస్ క్యారెక్టర్ లో దేవా అనే క్యారెక్టర్ ని అంటుంది, మిగతా అందరికి ఉంది. శృతి హాసన్కి స్టోరీ చెప్పి అతని దగ్గర ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. ఇకపోతే కేజీఎఫ్ లో దాదాపు నటించిన వాళ్ళు దాదాపు ఒక 5-6 నటినట్లున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన బాబీ సింహ ఉన్నాడు. చాలా మంది ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. నేషనల్ వైడ్ గా ఇప్పుడు ఆయన టిను ఆనంద్ ఉన్నారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. అందుకని అంతా ఫుల్ ఎంటర్టైనింగ్ గానే ఉంటది. బట్ నేను చెప్పింది అది మళ్ళీ శ్రేయారెడ్డి ఉన్నారు. శ్రేయారెడ్డి మన హీరో విశాల్ వాళ్ళ వదిన. నెగిటివ్ రోలా పాజిటివ్ రోల్ అనేది నేను చెప్పను కానీ జగపతి బాబు కూతురుగా నటించారు. అది ఒకప్పుడు రమ్యకృష్ణ లెవెల్లో ఈమె గారు ఉంటారని అని నాకు తెలిసినంత వరకు ఫీడ్బ్యాక్. కరెక్ట్ అలాగే ఉంటుంది. ఇట్లా అన్ని డిఫరెంట్ టోటల్ ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వమంటున్నారు? ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీనా? అందరు వెళ్ళి చూడొచ్చా? ఇక్కడ సినిమాని ప్రతి ఒక్కళ్ళు చూడాలా అట్లా కాదు. నేను వాళ్ళకి ఎప్పుడైనా ఎలా ఉంటుంది, సినిమా ప్రేక్షకుడు అనేవాడు ఖచ్చితంగా సలార్ లాంటి సినిమాని, అది సినిమా ఎలా ఉన్నా సరే ఒకసారి చూద్దాం అనుకునే టైప్ ఉంటుంది. అదే బాగుండి నెక్స్ట్ లెవెల్లో ఉంటే కనుక అది 2-3 సార్లు చూస్తారు. ఖచ్చితంగా సలార్ మూవీని అయితే మాత్రం చూస్తారు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ని కలెక్ట్ చేస్తుంది. నా లెక్క ప్రకారం అయితే చాలా బాగుంటుంది సినిమా. ఇది యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్స్ ఇష్టపడేవాళ్ళు, ఆ స్టోరీ లైన్ కూడా మీరు గమనిస్తే చాలా బాగుంటుంది. అమ్మ చెప్పిన మాటని గీత కూడా దాటని కొడుకులు ఎంతమంది ఉంటారు. అది అయితే ఈ సినిమాలో అది ఒకటి హైలైట్. అది ఒకటి అవసరంకి వచ్చినప్పుడు ఆ అమ్మ కూడా తలకాయ ఉంచి నా బిడ్డ నా కోసం ఇంత నేను చెప్పిందంతా చేస్తున్నాడు, సరే ఇప్పుడు ఇట్లా కాదు, వాడు మనసులో కూడా మంచి చేయాలని ఉంటుందని ఆమెకు తెలుసు, నువ్వు తిప్పురా కారు అన్నట్టుగా చెప్పి ఒక సీన్ అది ఎంత ఎమోషనల్ గా. అమ్మ ఓకే అన్నంత వరకు తను ఎలా కళ్ళ ముందు అలా శృతి హాసన్ లాక్కపోయినా ఏం చేయడు, ఎవరిని ఏం చేసినా సైలెంట్ గా నించుంటాడు. వన్స్ ఇవన్నీ మన గతంలో అనేక సినిమాల్లో చూసాం కానీ ఇక్కడున్న ఎలివేషన్స్, ఈ రేంజ్ ఆఫ్ వర్క్ వేరు.
అవునా? మీరు ఇప్పుడు మీరు గమనిస్తే ఫైట్ సీక్వెన్సెస్ లో ఆ ఈ పెద్ద పెద్ద మెషినరీస్ అసలు అవునా? మీరు చెప్తుంటే నాకే ఎప్పుడు చూడాలా అని అనిపిస్తుంది. లేదు లేదు, చాలా బాగుంది యాక్షన్ మూవీ అంటున్నారు. మీ షేరింగ్స్ తో నాకు ఎగ్జైటెడ్ గానే ఉన్నాను. సలార్ మూవీకి సంబంధించి మీరు ఇచ్చే రేటింగ్ చెప్పండి శివ గారు. రేటింగ్ అంటే ఇప్పుడు ఇందులో కూడా నాకు తెలిసి ఆ, మామూలు కొంతమంది అయితే దీన్ని అసలుకి ఫైట్ సీక్వెన్స్లు ఇష్టపడే వాళ్ళు అయితే 3.5 ఓ అన్నారు, కానీ నేను చెప్తుంది నా పద్ధతి ప్రకారం ఒక సినిమాటిక్గా ఇలా ఉంటే బాగుంటుంది అనుకునే దానికి చాలా కారణాలు, ఇందులో చాలా నెగిటివ్స్ ఉన్నాయి, చాలా మిస్ కూడా అవుతాం. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి సంబంధించి వ్యక్తిగతంగా నేను ఇస్తున్న రేటింగ్ 3/5. 3/5 టైమ్స్ ఆఫ్ తెలుగులో ఖచ్చితంగా చాలా న్యాయబద్ధంగానే ఇస్తాం. ఇస్తున్నారా? అందుకని అదే నా రేటింగ్ అయితే 3నే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.